పవన్ కళ్యాణ్ అప్పట్లో ఏమన్నాడుల్లా ప్రత్యేక హోదా అడిగితే 2 పాషిపోయిన లడ్డూలు ఇచ్చింది కేంద్రం. ఆ పాషిపోయిన లడ్డూలు ఎవరికి కావాలని గొంతంతా పోయేటట్టు మొత్తుకున్నాడు కదా. అందుకో ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు పాచిపోయిన లడ్డూలు కాకుండా ఓ మంచి చాక్లెట్ ఇచ్చిండు మోడీ సార్ పవన్ కళ్యాణ్ కు. లడ్డూ లడ్డూ స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మరి నాడు పవన్ గొంతు దించుకున్న ఈ పాచిపోయిన లడ్డూ డైలాగ్ ఇట్లా మోడీ సార్కు యాదికొచ్చిందో ఏమో. పవన్ ను దగ్గరికి పిలుచుకొని పాచిపోయిన లడ్డూలు కాకుండా ఈసారి మంచి చాక్లెట్లే చేతిలో పెట్టించి అర్థం చెప్పిండు మోడీ సారు. ఇక చాక్లెట్ తీసుకున్న వెంటనే చిన్న పిల్లగాన్లకు బిస్కెట్లు చాక్లెట్లు కొనిస్తే నవ్వుకుంటా పక్కకెళ్ళి ఆడుకుంటారు కదా, సేమ్ అట్లనే మస్తు ఖుషి అవ్వకుండా పక్కకు పోయినట్టే అనిపించింది పవన్ సార్ను చూస్తే. ఇక మరి మంచి చాక్లెటే వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదాను అడుగుడు పవన్ పక్కన పెడతాడో ఏమో మనకు తెలియదు కానీ ఇంకా ఎవరెవరు ఏమేమి మాట్లాడినరు అనేది చూద్దాం ఇప్పుడు. మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే ఇదే చంద్రబాబు ఇదే మోడీ గురించి అంతకు ముందు ఏం మాట్లాడిండో వినండి ఒకసారి. యమునా నీళ్లు తెచ్చాను మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఇది చంద్రబాబు రాజకీయం. ఇక పవన్ గారు అమరావతి రాజధాని గురించి మాట్లాడుకుంటా అమరావతి అనే ఈ క్యాపిటల్ ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇదే పవను ఇదే అమరావతి గురించి అంతకు ముందు ఏం మాట్లాడిండో కూడా వినండి ఒకసారి. 1500 నుంచి 2000 ఎకరాలు ఉంటే చాలు, చాలా అద్భుతమైన రాజధాని కట్టచ్చన్నారు. కానీ 1500 నుంచి 2000, 8000 అలా 33,000 ఎకరాలు ఈ రోజున దాదాపు 1,00,000 ఎకరాల దాకా విస్తరించింది. అది అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా, అందరికీ కాదా? అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచిస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇది పవన్ రాజకీయం. మాట మార్సుట్లా జనాలను మభ్యపెట్టుట్లా ఇద్దరిద్దరే నాడు ప్రత్యేక హోదా కావాలన్నారు, మోడీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినరు. అదే ఇయ్యాల పక్కన మోడీని పెట్టుకొని కూడా ప్రత్యేక హోదా అడుగుతలేరు అంటే వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారో పబ్లిక్ అర్థమైతలేదా అన్నట్టు. మరి ఒక్క పవన్కే చాక్లెట్ ఇచ్చిండు మోడీ, అది టేస్ట్ తీయగున్నదో ఎట్లున్నదో తెలియదు. ఇక అది చూసి లోకేష్ నాకు కూడా తీయని చాక్లెట్ ఇస్తే మంచిగుండు అనుకోవచ్చు. మొత్తానికి అమరావతి సభ వేదికగా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల గురించి అడుగుతారేమో ఈ కూటమి నేతలు అనుకుంటే చాక్లెట్లతోని సల్లబడ్డట్టు అనిపించిందిలా.